కథేంటి? అవేమిటి? కాక్రోచ్లు రోజురోజుకు ఇలా పెరిగిపోతున్నాయేమిటి? దేశాన్ని చెత్తకుప్పను చేస్తున్నప్పుడు అవి అలాగే పుట్టుకొస్తాయి. హిట్ కొడితే హిట్ కాదు, వాటర్ కాదు, టియర్ గ్యాస్ కొట్టినా లేదు, రబ్బరు బుల్లెట్లు వేసినా లేదు. అయినా అవేం చేస్తాయి? పొడుస్తాయా, కరుస్తాయా? ఏమీ చెయ్యకుండా ఉంటే భయం వేయదు. ఎందుకు? ఏమైనా చేస్తాయేమోనని. ఓహో, అందుకైనా ఇంత కష్టపడుతున్నారు? మరి మీరు బాగా భయపడుతున్నారు. అవునా? ఇంకా మేం కాక్రోచుల్ని భయపెడుతున్నామని అనుకున్నామే. వీకు కథ. ఏదో ఫస్ట్ టైం పేపర్ లీక్ అవుతున్నట్టు అంతా తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. ఒక్కసారి కాదు, ఈ పుష్కర కాలంలో 152 సార్లు లీక్ అయింది. మరి లీకులనేవి కామన్. ఎన్నిసార్లు లీకులు అవుతున్నా ఇంకా అలవాటు పడలేదు. ఏమి పిచ్చి జనాలో ఏమో. మొత్తం 7.5 కోట్ల మంది స్టూడెంట్స్ నష్టపోయారట. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నాగా, అక్కడికేదో మనం కావాలని లీక్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. మన ఎన్డీఏ పవర్లో ఉన్న చోట ఇంకా ఎక్కువే జరిగాయి కదా, వాళ్లకి మాత్రమే ఏదో లీక్ జరిగినట్టు. లీకు కథ. ప్యాక్ అలా తెచ్చి షాపు వాడి ముఖం మీద కొట్టింది కస్టమర్. ఏమిటి ప్రాబ్లం అన్నట్టు చూశాడు షాపువాడు. 10 రూపాయల డైపర్ లీక్ అయితే ఇంకా ఎందుకు అంది కస్టమర్. ఎగ్జామ్ పేపర్లు లీక్ అయితేనే దిక్కులేదు, అలాంటిది డైపర్ లీక్? షాపువాడి మాట పూర్తి కాలేదు. నేను కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తాను. అమ్మినందుకు నీ మీద, తయారు చేసినందుకు ఆ కంపెనీ మీద కేసేస్తాను గట్టిగా చెప్పింది కస్టమర్. సారీ మేడం, కొత్త ప్యాక్ ఇస్తాను, కేసొద్దు తగ్గి అన్నాడు షాపువాడు. ఎందుకు కేసు ఏదో చెప్పు తిరిగి అడిగింది కస్టమర్. పేపర్ లీక్ కామన్ మేడం, అవి లీక్ అయినా ఎవరూ భయపడరు. డైపర్ లీక్ అయితే కంపెనీలు భయపడతాయి, అర్థం చేసుకోమన్నట్టు చూశాడు షాపువాడు. వాపోయి దిగులుగా చూశాడు పక్కనే ఉండి బిల్లు రాస్తున్న అనుభవశాలి. కన్జ్యూమర్స్కున్న రైట్స్ స్టూడెంట్స్కుంటే లీకులు ఎప్పుడూ ఆగిపోయేవని. కథాసాక్షి. పార్వతీ పరమేశ్వర్లు దేశ సంచారానికి బయలుదేరారు. రాజధాని మీదుగా ఆకాశ మార్గాన దాటుతూ ఉండగా నేల మీదకు చూసిన పార్వతి ఉలిక్కిపడి పరమేశ్వరునికి చేయి చూపించింది. ఆమెకు నోట మాట రాలేదు. మరి చీమలు పుట్టల్లోంచి చెల్లాచెదరైనట్టుగా జనం పరుగులు తీస్తున్నారు. పెద్ద చిన్న ఉన్న నూలుగు మీసాల వాళ్లే ఎక్కువ, పడుతూ లేస్తూ. రక్షక భట్లు కక్షక భట్లై వెంటాడుతున్నారు కాదు, వేటాడుతున్నారు. లాఠీలతో ఆడమగ చిన్న పెద్ద తేడా లేకుండా కొడుతున్నారు. లాఠీలకున్న మేకులు వాళ్ల చర్మాన్ని చీరేస్తున్నాయి. రక్తం ఊడుతున్నారు పిల్లలు. బాష్ప వాయువులు ప్రయోగించారు. రాళ్ళు రబ్బరు తూటాలు విసురుతున్నారు. పిల్లలు రాళ్ళన పిట్టలైపోయారు. ఏడుపుడు పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. చెంప పండని పిల్లల చెంపల నిండా కన్నీరే. అమ్మా అంటుంటే పార్వతమ్మ కడుపులో పేగు కలుక్కుమంది. ఏదైనా చెయ్యమని మగరిని అడిగింది పార్వతమ్మ. ఏం చేయను అన్నట్టు శివుడు చూశాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే. పార్వతమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇది నా ఆజ్ఞ కాదు సంజాయిషించుకున్నాడు శివుడు. అంతకుమించి ఏమనాలో అతగాడికి బోధపడలే. ఒక పని చెయ్యి, కళ్ళు పెద్దవి చేస్తూ పార్వతీదేవి. ఏమిటన్నట్టు ఆసక్తిగా చూశాడు శివుడు. ఈ పిల్లల్ని ఆవుల్ని చేసేయి అంది ఆశగా పార్వతీదేవి. నీరుగారి చూసిన శివునితో బతికిపోతారు ఎంతో ఆశగా అంది మళ్ళీ పార్వతీదేవి. శివుడు తేరుకోవడానికి చాలా సమయం పట్టినట్టుంది. ఈ లోపల జరగకూడనిదంతా జరిగిపోయింది. కర్కశ కథ. పోలీసులు అక్కడున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెళ్ళిపోమ్మని చెదరగొట్టారు. ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. వెళ్తున్న అబ్బాయికి కాళ్ళు అడ్డం పెట్టాడు కుర్ర పోలీసు. దబ్బును నేల మీద పడ్డాడు కుర్రాడు. లేచి దులుపుకొని ఇదేనా మీ డ్యూటీ అడిగాడు. పోలీసులందరూ కలిసి లాఠీలతో బాది ఇదే మా డ్యూటీ అన్నారు. మాటకు వినకపోతే కదా కొడతారు, వింటే ఏమీ అనరు అనుకుని తల వంచుకు తన దారిన తాను వెళ్తోందో అమ్మాయి. అప్పుడు ఆమె వెనక నుండి జన్మస్థానం కింది భాగంలో లాఠీ పెట్టి ఆడించాడు నడీడు పోలీసు. గొప్ప పని చేసినట్లు తోటి పోలీసులు కితాబిచ్చి పచ్చిగా నవ్వుకున్నారు. మరో ఆడపిల్ల తోపులాట్లోంచి పక్కకు వెళ్ళిపోతోంది. ఆమె గుండెల మీద చెయ్యి వేసి నలిపేశాడో ముదర పోలీసు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రకం సామెత గుర్తు చేసుకుంటూ మండుతున్న గుండెలతో తప్పుకు వెళ్ళిపోయిందా పిల్ల. మరొక ముసలి పోలీసు ఏకంగా ఇంకో అమ్మాయిని నేల మీదకు తోసి గుండెల మీద చెయ్యేసి చొక్కాని పీకుతున్నాడు. వాళ్ల భుజాల మీది 3 సింహాలు బుద్ధిగా ఉన్నాయి. వాడు మాత్రం 4వ సింహమయ్యాడు. ఒరే ఎవర్రా మీరంతా? ఎవరో అరిచారు. సనాతన సైనికులు. మరెవరూ సమాధానమిచ్చారు. నకిలీల కథ. కొందరికి నెత్తిమీద టోపీ లేదు, మరికొందరికి గుండె మీద నేమ్ బ్యాడ్జీ లేదు, ఇంకొకరికి ఒంటి మీద యూనిఫామే లేదు. పోనీ సివిల్ డ్రెస్ అనుకోవడానికి కొందరికి చొక్కా కూడా లేదు, మరికొందరికి బూట్లు కూడా లేవు. మీ ఐడెంటిటీ చూపించండి అన్నారు విద్యార్థులు.
వాళ్ళు లాఠీలు చూపించారు కాదు, విద్యార్థుల ఒంటి మీద జలిపించారు. కథామూలం. శానిటరీ నాప్కిన్స్ యాడ్స్ చాలా వాటిని అర్జెంటుగా బ్యాన్ చేసింది సర్కార్. ఎప్పుడు ఉన్న యాడ్సే ఇప్పుడు కొత్తగా ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందో ఆయా కంపెనీలకి అర్థం కాలేదు. అదే విషయం అడిగితే మీరంతా మీ యాడ్స్ మీరే ఓసారి చూసుకోండి, చెక్ చేసుకోండి అన్నారు అధికారులు. యాడ్స్ ప్లే చేసి మళ్ళీ చూసుకున్నారంతా. నో లీక్స్, నో స్టెయిన్స్. కంపెనీల వాళ్ళు అర్థం చేసుకున్నట్టు నోళ్లు విప్పలేదు. పరదా కథ. విద్యార్థులంతా గుంపులుగా కూర్చున్నారు. రోజుల తరబడి కూర్చున్నందువల్ల బోర్ కొట్టకుండా తమ టైంని వాల్యుబుల్గా మార్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల్లో ఒకడు లేచి పరదా మీద ఒక్కొక్కరు ఒక్కో వాక్యం చెప్పాలి అన్నాడు. ట్రంప్ వస్తే మురికి కాలువల రోడ్డుకు ఇరువైపులా కట్టారు పరదా అన్నదో అమ్మాయి. హంగర్ స్ట్రైక్లో ఉన్న సోనం వాంగ్చుక్కి ఎత్తుకుపోయినప్పుడు కట్టారు పరదా అన్నది మరో అమ్మాయి. పాపం తమ ముఖాలు చూపించడానికి భయపడి పోలీసులు కట్టుకున్నారు చిన్న పరదా, మాస్క్ నవ్వాడు అబ్బాయి. యూనిఫామ్స్ లేకపోయినా పోలీసు ఉద్యోగం చేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ ముఖాలకు కట్టుకున్నారు చిన్న పరదా, మాస్క్ నవ్విందో అమ్మాయి. టియర్ గ్యాస్ కొడితే తట్టుకోవడానికి నేను ముక్కు కట్టుకున్నాను చిన్న పరదా, మాస్క్ తీసి విసిరేసిందో అమ్మాయి. హీన కథ. ఐటీ సెల్లో అంతా బిజీగా ఉన్నారు. ఒక్కో సిస్టంలో 10 విండోస్ ఓపెన్ చేసి టకటకలా ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. సోనం వాంగ్చుక్ని చంపేస్తారా, ఆయన ఆసుపత్రి నుండి మళ్ళీ నిరాహార దీక్ష చేయాలా అని పోస్ట్ పెట్టారు. సోనం వాంగ్చుక్ ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని వేరెవరో పెట్టిన పోస్ట్ కిందకు వెళ్ళి ప్రభుత్వం తరపున ఆయనేం నిరాహార దీక్ష చేయడం లేదు, స్టూడెంట్స్ తరపున చేస్తున్నప్పుడు స్టూడెంట్స్దే బాధ్యత అని పెట్టాడు. జేడి అగర్వాల్ అలియాస్ జ్ఞాన స్వరూపానంద ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ గంగానది శుద్ధి చేయాలని 111 రోజులు నిరాహార దీక్ష చేసి 86 ఏళ్ల వయసులో చనిపోయారు. పోస్ట్ కింద కామెంట్స్ ఏమని పెట్టాలో అర్థం కాలేదు. ఆలస్యమైతే ఇన్కమ్ తగ్గిపోతుందనిపించింది, వెంటనే ఇలా పెట్టాడు. జేడి అగర్వాల్ 86 ఏళ్ల వ్యక్తి 111 రోజులు నిరాహార దీక్ష చేశారు. అతని కంటే సోనం వాంగ్చుక్ చాలా చిన్నవాడు, ఇంకా ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేయాలి. మరో విండోలోంచి వెళ్ళి అదే కామెంట్ కింద మరో కామెంట్ పెట్టాడు. జేడి అగర్వాల్ గారికి సంతాపం చెప్పినట్టే సోనం వాంగ్చుక్ గారికి మన ప్రధాని గారు సంతాపం చెప్తారు, ఆయనకు ఏ రాగద్వేషాలు ఉండవు అని. బొద్దింకల్ని నిరోధించాలంటే హిట్ ఒక్కటే చాలదని మరో విండో తెరిచిపెట్టాడు. తర్వాత వాష్రూమ్కు వెళ్ళాడు. అద్దంలో ముఖం చూసుకున్నాడు. షాక్ అయ్యాడు. అంతలోనే గర్వంగా ఫీల్ అయి చూశాడు. ఇప్పుడు బొద్దింకలు తినే బల్లిలా తనకు తనే కనిపించాడు. క్రియేటివ్ కథ. కొందరు విద్యార్థులు గుమిగూడారు. వేస్తున్న వీధి నాటకంలో దేశాధినేతకు అర్జీ ఇస్తున్నారు. అయ్యా అని ఒకరు మొదలు పెట్టగానే కొరకరాని కొయ్యా అని చుట్టూ ఉన్నవాళ్లు అందుకున్నారు. సీరియస్ నవ్వుతున్న వాళ్ళని ఆపిందో అమ్మాయి. విశ్వగురు అని అందించాడు అబ్బాయి. రాస్తున్నవాడు ఆ మాట రాయడానికి ఇష్టపడలేదు. పెన్ను విసిరేసిపోయాడు. పోనీ దేవుడు పంపిన పుత్రుడా, ఇదెలా ఉంది అన్నట్టు చూసింది మరో అమ్మాయి. ఎక్కువైంది అన్నట్టు వావ్ అనరిచి అంతా అడ్డంగా తలూపారు. గౌరవ ప్రధానమంత్రి గారికి చెప్పమన్నట్టు చూశాడు మరొకడు వచ్చి రాయడానికి సిద్ధమవుతూ. ఇంతలో ఒకడు ఏకంగా ప్రధానమంత్రి గెటప్తో సీన్లోకి వచ్చేశాడు. మీరు నోరు విప్పండి, ఒక్కసారి నోరు విప్పండి సార్, ప్లీజ్ సార్ అని గెడ్డం పట్టుకు బతిమాలాడో విద్యార్థి. ముసిముసి నవ్వులు నవ్వాడ తప్ప నోరు విప్పలేదు. అరే ప్రాంప్టింగ్ మిషన్ తెచ్చిపెట్టండ్రా అన్నారెవరు. 2 కుర్రాళ్ళు క్లాత్ను టెలిప్రాంప్టర్లా అటూ ఇటూ పట్టుకున్నారు. సార్, టెలిప్రాంప్ట్ మధ్యలో ఆగిపోతుందని మీకు భయం ఉంటే ఆ మధ్య ట్రంప్ గారి పక్కన కూర్చొని స్లిప్స్ పట్టుకుని మాట్లాడారు కదా, అలాగైనా మాట్లాడండి సార్, మరో విద్యార్థిని ప్రాధేయపూర్వకంగా బతిమలాడింది. అవేమీ పట్టించుకోకుండా అచ్చం ప్రధానిలాగే బిహేవ్ చేస్తూ జేబులోంచి కాయిన్ తీసి ఓ విద్యార్థిని బొట్టులేని నుదుటి మీద బొట్టులా పెట్టాడు. తల వెనక భాగం మీద ఒకటి పెట్టాడు. కాయిన్ పడింది. తను పెట్టుకున్నాడు. వెనక నుంచి కొట్టుకున్నాడు. కాయిన్ పడలేదు. మీ నోట్లోంచి మాటే కాదు, నుదుటి మించి కాయిను రాలదు చూస్తున్న వాళ్ళలోంచి వినిపించింది. సార్, తర్వాత ఆడుకుందురు, ముందు నోరిప్పండి సార్, చుట్టూ చేరి చూస్తున్న విద్యార్థులలోంచి ఓ విద్యార్థి అరిచాడు. చలించలేదనే వచ్చి ఏకంగా కాళ్ల మీద పడ్డాడు. మీరు మాకు కూడా ప్రధానే సార్ అని గుర్తు కూడా చేశాడు. అయినా ఆ గెటప్ గారు నోరు విప్పలేదు. సార్, మన్ కీ బాత్లో పరీక్షలకు ఎలా చదవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా పరీక్షలు రాయాలని చెప్పారు కదా సార్, అభ్యర్థించడం పూర్తి కాలేదు. సారు, మామిడి పళ్ళు ఎలా తినాలి అనే దాని మీద కూడా మాట్లాడారు కదా సారు. మధ్యలో మరో విద్యార్థి వాడిని మరో 2 పక్కకు లాగేశారు. పరీక్షలకు ప్రిపేర్ అవటం, చదివింది గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు రాయటం వరకు అన్నీ చెప్పారు. పరీక్షా పేపర్లు లీక్ కాకుండా ఎలాగో చెప్పండి సార్. మాకు చెప్పకపోతే చెప్పకపోయారు, మీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్కైనా చెప్పండి సార్.
ప్రధాని గారు వినిపించుకోకుండా మరొకడి వీపును విమానం చేసుకుని అక్కడి నుంచి తూరున వెళ్ళిపోయాడు. సీజేపీ కథ. ఒరేయ్, మనకు బురుందారా? ఏం సెటైర్గా పెట్టిన పార్టీని మనమే సీరియస్గా పార్టీగా మార్చేస్తున్నాం కదరా. కథ కాదు. అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. లాఠీని ఓ మూలన పెట్టాడు. అతని పిల్లలు లాఠీ చుట్టూ చేరి ఎన్నడూ చూడనట్టు చూస్తున్నారు. లాఠీ నిండా రక్తం మరకలు. లాఠీ కూడా ఆ నునులైత పిల్లల వంక చూసింది. పిల్లలైతే నోటి మీద వేలే లేదు కానీ బుద్ధిగానే ఉన్నారు. లాఠీ కదిలింది. అకారణంగా పిల్లల్ని బాధింది. అలవాటుగా పిల్లల్ని చితక్కొట్టింది. రక్తాలు కారాయి పిల్లల దేహాల నిండా. అమ్మా అని ఏడుస్తూ ఎక్కడి నుండో దూరంగా ఎవరో పిల్లలే కోరసిచ్చారు. బత్తాయి కథ. మరక మంచిదేలాగా లీకు మంచిదే. ఎలా? పరీక్ష బాగా రాయని వారికి మళ్ళీ గొప్ప అవకాశం ఇచ్చినట్టు కదా. మరి పరీక్ష బాగా రాసిన వాళ్ళు ఎప్పుడైనా బాగా రాస్తారు. 20 మంది సూసైడ్ చేసుకున్నారు. నెగిటివ్ వైపు చూడొద్దు, పాజిటివ్ వైపు చూడండి. ఏమిటా పాజిటివ్? నేను మళ్ళీ రాస్తే నా మార్కులు పెరిగాయి. మా బ్రదర్ అయితే నీట్ రాసి ఐఐటీలో సీట్ కొట్టాడు. తిరగబడ్డ కథ. అన్నా, మన లీడర్లు అక్కడ ఢిల్లీలో ఏం పీక్తున్నారో తెలియదు. అదేంట్రా, ఏమైందో తర్వాత చెప్తాను. ముందు ఇంటర్నెట్ ఆఫ్ చేయమను, పవర్ తీసేయమను. ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నెట్ లేదు, పవరు లేదు, వాటరు లేదు, మెయిన్ మీడియా కూడా లేదు. అక్కడ జంతర్ మంతర్లో కాదురా నీ అబ్బా. మరి దేశమంతా ఇంటర్నెట్ పవర్ ఆఫ్ చేయమని చెప్పు. ఎందుకు? ముందు ఆఫ్ చేయమని చెప్పు. అప్పుడు మన దేశం బంగ్లాదేశం అయిపోతుందేమో. ఇప్పుడు మాత్రం కాలేదా? ఏమైందిరా? పాయింట్కి రా. మొత్తం దొబ్బింది. మన కుర్రాళ్ళంతా కండువాలు విసిరేసిపోతున్నారు. దేవుడు దేశం వదిలి ఎక్కడికి పోతారా? అది కూడా చెప్పాలా? ఇక్కడంతా ఖాళీ అయిపోతుందిరా. కథాచర్యలు. టీవీలో డిబేట్ జరుగుతోంది. విద్యార్థుల భవిష్యత్ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు. చూడలేదా? ఎక్స్లో వైలో తప్ప ట్వీట్లు తప్ప మాట్లాడరా? మన్ కీ బాత్లో మాట్లాడుతున్నారు కదా. మీడియా మీదే కదా. కనీసం మీ గోధి మీడియాతోనైనా మాట్లాడొచ్చు కదా. మీకు పనులు కావాలా, మాటలు కావాలా? మా ప్రధాని మాటల ప్రధాని కాదు, చేతల ప్రధాని. ఆ చేతులు ఏమిటో చెప్పండి. ఏం మీకు కనిపించడం లేదా? చెప్పండి. కనిపిస్తుంది. ఇంటర్నెట్, పవర్, వాటర్ అన్నీ ఆపేశారు. ఉద్రిక్తతలు విస్తరించకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత. రైతులు ఉద్యమించిన అదే చేశాం. ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. స్టూడెంట్స్ ఆందోళన ఆపడానికి ప్రభుత్వం నుండి చర్యలేవి? ఎందుకు లేవు? మెట్రో స్టేషన్స్ మూసేశాం, నగరంలోకి రాకుండా చేశాం, ఢిల్లీకి వచ్చే అన్ని రైళ్లు ఆలస్యం చేశాం, స్టూడెంట్స్ని గుర్తించి ఎక్కడికక్కడ పోలీస్ వ్యాన్లలో ఎక్కించి సిటీ బయటకు తీసుకెళ్లి వదిలేశాం. అయినా జనం వచ్చారు కదా. మా పోలీసులు చాలా కష్టపడుతున్నారు, గాయపడుతున్నారు. విద్యార్థులు కదా దెబ్బలు తింది. యువతని అదుపులో చేయాలంటే ఆ మాత్రం లాఠీ పడాల్సి ఉంటుంది. తప్పదు, లేకపోతే పరిస్థితి కంట్రోల్లోకి రాదు. ట్రక్కుతో రాళ్లు తెప్పించారు. మీ పోలీసులే రాళ్లు విసిరి రెచ్చగొట్టారు. లేదు, వాళ్ళు మా పోలీసులు కాదు. విద్యార్థులు కూడా అదే అంటున్నారు, వాళ్ళు పోలీసులు కాదు అని. సంఘ విద్రోహక శక్తులు ప్రవేశించాయని మేము అంటున్నాం. అలాంటిదేమీ లేదు. వీడియోలున్నాయి, చూస్తారా? అవసరం లేదు. విద్యార్థుల ఉద్యమం విజయవంతమైందని విద్యార్థులు చెబుతున్నారు. పోలీసులు చాలా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారా లేదా? లేదు, అవసరమే లేదు. విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని విద్యార్థులు అంటున్నారు. లేదు, ఆయనకే అర్హత ఉంది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు లీక్ల మీద పోరాడి లాఠీ దెబ్బలు తిని నాయకుడే వచ్చాడు. ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. సంఘీల కథ. నాకు ఇదేమీ నచ్చలేదు. ఏమైందిరా? మనం కష్టపడితే వీలెవర్రా పోలీసుల్లో గుండాలు, రౌడీలు చేరారని అంటారు? అనుకోనిలే, మనం అనుకున్నది చేశాం కదా. అది కాదురా, మనల్ని మన నాయకులు గుర్తించారు, సర్కారు గుర్తించింది, పక్కనున్న పోలీసులు గుర్తించారు. వాళ్ళకంటే బాగా మనమే చేశాం. నిజమే, మనకి గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రేపు తీసే పోలీస్ జాబుల్లో మనకే ప్రయారిటీ ఇవ్వాలి. మనం అడిగితే కాదనులే. ఇది ఎక్కడి కథ? ఏటి, నువ్వింటికి పెద్దవేనేటి? నీకేటి పట్టడం లేదేటి? ముసలిమ్మ ఇంటికొచ్చిన ముసలోడిని అడిగింది. ముసలోడు ఏమీ మాట్లాడలేదు. సూది దెబ్బలం పెట్టి కుట్టీసుకున్నట్టుగా నోరిప్పవేటి అని మళ్ళీ అడిగింది ముసల్ది. ఎప్పట్లాగే ముసలోడు నోరు విప్పలేదు. ప్రపంచకమంతా పల్లికిలించి తిరిగేసి ఇంటికొచ్చేసరికి నీకేటి కూడిపోతాదో పెద్దసిరమ్మ అన్నది ముసల్ది. ముసలోడు కళ్ళు తెరిచి నిద్రపోయినట్టుగా చూశాడు. ఇంట్లో ఏటవుతుందో నీకు తెలుసునా? ముసల్ది ముసలోడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ముసలోడు ఉనుగులనలేదు, జునుగులనలేదు. ఏటి నాటకాలాడుతున్నావేటి? ఊరుకున్నోడితోటి ఊరందరూ సాళ్లేరు అనుకుంటున్నావా? పళ్ళకున్నోళ్ళతోటి 10 మంది సాలేరు అనుకున్నావా? ముసల్ది మొగుడిని తిట్టి మొగసాలకెక్కలేదు, కోర్టుకెక్కింది. తనెక్కలేదు, పోలీసులు ఎక్కించారు. నాకు తెలగడుగుతాను బాబు, నా మొగుని నాను తిట్టుకుంటే ఈ పోలీసులకు నొప్పేంటి?
ముసల్ది అడిగింది. జడ్జి గారికి న్యాయం తెలుసు, అన్యాయమూ తెలుసు, లోకం ఎలాగుందో ఇంకా బాగా తెలుసు. రేపు రిటైర్ అయ్యాక ఎవరెవరు ఎలా బాగుపడ్డారో అంతకన్నా బాగా తెలుసు. అంచేత దేశ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన ముసలమ్మకి బెయిల్ కూడా రాలేదు. దేశీ కథ. ఐ డోంట్ హ్యావ్ టు టైమ్ వాచ్ దోస్ వీడియోస్. ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దోస్ వీడియోస్. డోంట్ వేస్ట్ అవర్ టైం. పోలీస్ బ్రూటాలిటీ మీద వేసిన ఎమర్జెన్సీ పిటిషన్ రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎవరు. దాని మీద కామెంట్లు ఈ విధంగా వచ్చాయి. ప్రైమ్ మినిస్టర్కు టైం లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్కు టైం లేదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు టైం లేదు. ముగ్గురు ఒకే పార్టీ బాస్. చీఫ్ జస్టిస్ మీద కామెంట్ చేయకూడదు బాస్. కామెంట్ చేస్తే తప్పు. రిటైర్ అయ్యాక బెనిఫిట్గా ఏ రాజ్యసభ సీటో తీసుకుంటే తప్పు కాదు. దూల తేరింది యాంటీ నేషన్ వెధలకి. హిందూ మతం ప్రమాదంలో ఉందని న్యాయమూర్తి గారికి తెలుసు, అందుకే రిజెక్ట్ చేశారు. నోటి తేట కాకపోతే కాక్రోచ్లు గుట్టుపెట్టడానికి కారణమే ఈయన గారు. ఇప్పుడు ఈ మాటలతో మళ్ళీ ఏం జరుగుతుందో. ఎవరొచ్చినా వెంటక పీకలేరు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించలేరు. మోడీకి జై. ఫెవికాల్ రాసుకొని కుర్చీలో కూర్చున్నాడు పాపం. సీటు దిగొస్తలేదు. పాపం చీఫ్ జస్టిస్ గారి మీద ఎంత ప్రెజర్ ఉందో అర్థం చేసుకోరు. అయితే ఇప్పుడు పోలీసులు జైల్లో వేయాలా? మోడీ గారి స్థితప్రజ్ఞతని ఎవరూ పూచిక పుల్లంత కూడా కదపలేదు. కదపాలంటే 2029 వరకు ఆగాలి. అప్పుడు కూడా గెలుపు మాదే. సరిపెట్టి ఉన్న ఓట్లు తీసేస్తాం. తర్వాత ఈవీఎం మిషన్లు తగలబెట్టేస్తాం. ఓట్లు వేయకుండానే గెలిచి చూపిస్తాం. మరి ఈ యూత్ ఓట్లను ఏం చేస్తారు? యాంటీ నేషన్స్కు ఓటు వేయకుండా చట్టం తెస్తాం. అయినా పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇక్కడ ఓట్లెందుకు? భారతదేశం హిందూ దేశంగా ఉండాలంటే మోడీ అధికారంలో ఉండాలి. అవును, దేశం సంకనాకినా హిందూ దేశంగానే సంకనాకాలి. ప్రేమ కథ. ఏమండి, పర్వాలేదు కదా? దేని గురించి? పిల్లల దెబ్బలకు కుట్లు వేసి కట్టుకట్టిన డాక్టర్లనే పోలీసులు వదలలేదు, దారుణంగా కొట్టారు. అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టొద్దా? లేదు, ఫుడ్ ఆర్డర్ పెట్టండి, 2 కాదు 4. ఏమిటి నీ ధైర్యం? ఏం చేస్తారట? చేయని. ఈ వయసులో జంతర్ మంతర్కు వెళ్ళలేము, కానీ అక్కడ మనం ఉన్నట్టు కాదు, దగ్గరుండి వడ్డించినట్టు. చిట్టి కథ. నువ్వెవరు? నేను చిట్టి బొద్దింకని. ఎందుకొచ్చావు? లీకై మురుగు చేరితే నేను వస్తాను. మిమ్మల్ని వెళ్ళిపోమ్మని కాళ్ళు చేతులు విరిచేస్తున్నారు తెలీదా? తెలుసు, నాకు 6 కాళ్ళు. నీకు భయం లేదా? లేదు. బొద్దింకలంటే కొందరికి భయం. నిజమే, బొద్దింకలంటే కొందరికి ప్రియం. ఎందుకు? నేను పట్టుదలకి ప్రతినిధిని. తల తెగినా 10 రోజులు బతుకుతాను.